సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న సాయి సంతోషి నగల షాప్ ఓనర్ అటగినే నిన్న పొద్దుగాల ఎప్పటిలెక్కనే షాపు తీసి షాక్ అయినట. నగలు పెట్టే సీక్రెట్ రూమ్ షెటర్ ను లోపటున్న తిజేరి కాడికేలి గ్యాస్ కట్టర్ తోటి ఓసి తెరిచి పెట్టి ఉన్నాయట. దెబ్బకే గుండెల రాయి పడ్డట్టు అయిందట పాపం. దుఃఖంలా దొంగలు పడి దోసుకున్నారన్న సంగతి అర్థమై షాక్ తిన్నట్టు అయిందట పాపం. ఇక చూడు పాపం ఎట్లా ఎక్కెక్కి ఏడుస్తుండో, దుఃఖం ఆగుతలేనట్టుంది పాపం. పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే వచ్చి చూసి వాళ్ళు కూడా పరేషాన్ అయ్యారు. జిల్లా ఎస్పీ కాడికెళ్ళి సూర్యాపేట సిటీలున్న పెద్ద పోలీసు వాళ్ళంతా వచ్చి దోపిడీ జరిగిన తీరు చూసి పరేషాన్ అయ్యారట. వెనకకెళ్ళి గోడను పందికొక్కులు లెక్కనే దోడుకొని వచ్చి ప్రైవేట్ కంపెనీ వాళ్ళ గ్యాస్ సిలిండర్ గ్యాస్ కట్టర్ కింద ఎంట తెచ్చుకొని దాంతోటి షెటరు తిజోరి అన్ని కోసిరట. ఇక పని అయిపోయినాక బరువెందుకు అనుకున్నారేమో మళ్ళా పట్టుకపోకుండా అక్కనే ఇడిచిపెట్టి పారిపోయారు. ఇక ఇవే అవి. ఇక మరి వాటి మీద ఏమన్నా ఏలి ముద్రలు అచ్చులు ఏమన్నా పడ్డాయా, సిలిండర్ ఎవరితనగా ఉన్నది అన్ని వివరాలు రాసుకున్నారు పోలీసు వాళ్ళు. పోలీస్ జాగిలాన్ని పట్టుకొచ్చిర్రు. క్లూస్ టీమ్ వాళ్ళు వచ్చి ఏలి ముద్రలు పాదముద్రలు అన్ని గుర్తులు తీసుకున్నారు. మరి ఇరుకున్నూల పన బయటి రాష్ట్ర దొంగల ముఠా పని అనేది కనిపెడుతున్నారట. గ్యారంటీగా మొదలు అంతా తెలుసుకొని పోయిన వాళ్ళ పనే అయి ఉండొచ్చు అని అనుమానపడుతున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే నగలన్నీ ఎనుకున్న షెటర్ అర్రలు దాచిపెడతారన్న సంగతి ఎట్టేరికైతుంది అనేది పోలీసు వాళ్ళ డౌట్ అనుమానం అన్నట్టు.